ఓకే. నమస్తే అండి, మీరు చూస్తుంది క్రీజా గోల్డ్ అనే వెరైటీ అండి. క్రీజా సీడ్స్ వాళ్ళది క్రీజా గోల్డ్ అనే వెరైటీ. ఈరోజు డేట్ వచ్చేసరికి 28/2/2025 సంవత్సరం. మనం ఇక్కడ కొమ్మాలపాడు అనే విలేజ్లో ఉన్నామండి. మీరు చూస్తుంది క్రీజా గోల్డ్ అనే వెరైటీ. ఒకసారి రైతుతో మనం మాట్లాడదాం. ఇక్కడే ఉన్నారు, మన పక్కనే ఉన్నారు రైతు గారు, అడుగుదాం ఒకసారి. నమస్తే అండి, మీ పేరేం పేరండి? నా పేరు నాగబోతు వాసు గారు. ఏ ఊరండి? సంతమాలూరు మండలం మక్కినవారిపాలెం. ఈ క్రీజా గోల్డ్ అనే వెరైటీ ఎట్లా అనిపిస్తుంది మీకు? గోల్డ్ వెరైటీ స్వర్ణం, కాయ తెలంగాణ హైదరాబాద్ మార్కెట్లో బాగా పోయింది, బాగా నడుస్తుంది. 20 రోజులకు ఒకసారి కటింగ్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని కటింగ్లు అయినాయి సార్ మీ ఇచ్చారు? ఇప్పుడు 5 కటింగులు, ఇది 6వ కటింగు. 5 కటింగులు 50 క్వింటాల కాడికి వచ్చింది. ఎకరానికి 5 కటింగ్లు 50 కటింగ్లు. ఎన్ని ఎకరాలు మొత్తం? 5 ఎకరాలు. 5 ఎకరాలు అంటే 250 క్వింటాలు. 250 క్వింటాలు. ఎకరానికి 250 క్వింటాలు. ఇట్లా 5 కోతలు అంటే 1250 క్వింటాలు కోసాడు. ఫస్ట్ లో రేటు బాగా పడింది కదా, ఫస్ట్ లో పడింది, కానీ ఇప్పుడు కొంచెం రేటు డౌన్ గా ఉంది. ఇప్పుడు స్టిల్ కూడా ఇంత కాపు, ఇంత చిక్కదైన కాపు ఏ చేయాలన్నా చూసారా? ఏ ఇత్తనంలో అయినా ఛాలెంజింగ్ గా ఇంత చిక్కదనం ఛాలెంజింగ్ కాపు అయితే ఎందులో లేదు. ఇంత చిక్కదనం కాపు. ఇప్పుడు మీరు కోస్తూనే ఉన్నారు, పూత వస్తూనే ఉంది, కాయ పడుతూనే ఉంది. ఎక్కడైనా వైరస్ మొక్క ఉన్నా సరే మళ్ళీ అంత వైరస్ మొక్క కూడా కాస్తుంది. వైరస్ మొక్క కూడా కాస్తుంది. ఇది వేసుకోవడం వల్ల నష్టం అంటూ రైతుకు ఉండదు అనేది మా ఒపీనియన్. పర్లేదండి, వేసుకోవచ్చు. నష్టం అంటూ ఉండదు. అదే నాకు బొబ్బరు వచ్చినా కానీ ఎంత కొంత కాస్తుంది. ఇప్పుడు ఈ చేలో మీరు ఇప్పుడు కూడా స్టిల్ మళ్ళీ ఒక 100 క్వింటాల్ అయితే అవుతుంది. అది ఇప్పుడు మరి డేట్ ఇవాళ ఎంత? 27వ తారీఖు, 28వ తారీఖు, 2వ నెల. అంటే మార్చి ఎండలు కూడా విపరీతమైన ఎండలు. చూడండి అసలు ఎంత క్వాలిటీగా ఉంది చూడండి ఒకసారి. ఇది మనకి ఎండు మిరపకాయ కూడా కలర్ బాగుంటది అన్నారు. మన ఇంట్లో కారానికి వాడినా వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూడండి ఒకసారి, గింజ తక్కువ కానీ మంచి రేటు కూడా. హైదరాబాద్ మార్కెట్ లో కూడా బెస్ట్ రేట్ పడుతుంది ఉన్నట్లు. ఎండుకాయ కదా, పచ్చికాయ. ఓకే ఓకే నాగమత్ సీన్ గారు, వాసు గారు, రైట్ అండి. థ్యాంక్ యూ. ఇట్లా